హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌత్ ఇండియన్ కపుల్ ఇన్ ఢిల్లీ. ఈరోజు మనం ఈజీగా వంకాయ పెరుగు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, వంకాయ, వెల్లుల్లిపాయి అండ్ ఎండుమిర్చి. సో వంకాయని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. అండ్ మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని మసాలాలు వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్, వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వంకాయలకి పట్టించుకోవాలి. తర్వాత ప్యాన్ ఇలా పెట్టి ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత ఆల్రెడీ మనం పట్టించుకున్న వంకాయల్ని, మసాలా పట్టించుకున్న వంకాయల్ని ఇలాగా ప్యాన్ మీద వేయాలండి. ఇలా చూడండి, నేను అన్నీ కూడాను వేస్తున్నాను. 2 టైమ్స్ అయితే 2 టైమ్స్, 1 టైం అయితే 1 టైము అలా వేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అవి ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి వేరే సైడ్ కూడా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పోపులో వేసుకున్న తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు వేయించాలి. ఇందులో పెరుగు చిలుక్కోవాలండి. ఇప్పుడు తాలింపు కూడా వేగిపోయింది. ఇప్పుడు వేయించిన తాలింపు పెరుగులో వేసేసుకోవాలండి. అండ్ మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తగ్గట్టు. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి. తాలింపు అంతా బాగా కలిసేలాగా వేసుకోవాలి. స్పైసీ లెవెల్ బట్టి మీరు అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. అయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలాగా ఒక లేయర్స్గా యాడ్ చేసుకుంటే బాగా కలుస్తుందండి. ఫస్ట్ ఒక 4 యాడ్ చేసుకున్నాను. దాని మీద మళ్ళీ పెరుగు వేస్తున్నాను. అలాగే సెకండ్ లేయర్లో కూడా నెక్స్ట్ ఒక ఎన్నైతే అన్ని 3 అయితే 3, 4 అయితే 4 అలా యాడ్ చేసుకొని దాని మీద కూడా పెరుగు యాడ్ చేసేసుకోవడమేనండి. ఇలా చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. సో పెరుగు కొంచెం పడుతుంది. అంతే అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయతో ఏ కర్రీ చేసినా బాగా వస్తుంది. సో ఇది కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.